నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏక మనస్సు కలిగి ఉండడము అంటే మన పిలుపుకు తగినట్లు జీవించడం, ఒకే ఆత్మతో ఒకే ఉద్దేశంతో స్థిరంగా నిలవడం, అపోస్తులుల ప్రత్యక్షత ప్రకారం సువార్త పక్షాన వాదించడానికి, సువార్త పనిని కొనసాగించడానికి యుద్ధవీరుల్లా ఒకరి ప్రక్కన ఒకరు నిలిచి పోరాడడం, అందరూ కలిసికట్టుగా క్రీస్తు శిలువకు శత్రువులైన వారికి వ్యతిరేకంగా నిలిచి సువార్త సత్యాన్ని సంరక్షించడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. లేఖనాలలో విశదపరిచినట్లు దేవుడు సువార్త పక్షంగా మాట్లాడుటకు, వాదించుటకు పౌలుకు బాధ్యతను అప్పగించాడు. ఆ స్థానంలో ఇప్పటి సేవకులకు, విశ్వాసులకు అప్పగించబడింది. దానిని క్రమశిక్షణతో నిర్వర్తించుటకు పౌలు వలె వాక్యమును దేవుని జ్ఞానము కలిగి అర్థం చేసుకుని దానిని జీవితానికి అన్వయించుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవించుటకు తీర్మానించుకుంటే ఏదైతే వాక్యంలో ఉందో అదే ప్రకారంగా జీవించగలం, దానినే బోధించగలం. ఈ విధంగా చేయడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-6 వచనాలలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి అపోస్తలులు ప్రకటించిన విధంగా ఈ ఐక్యతను కాపాడుకొనుట అనున్నది మానవ ప్రయత్నాల వలన కాక దేవుడు వారిని పిలిచిన పిలుపుకు తగినట్టు జీవించుట వల్లనే సాధ్యమవుతుంది. దానికి మనం సత్యమై ఉన్న వాక్యానికి కట్టుబడి ఉండడం, ఆత్మానుసారంగా నడవడం ద్వారానే ఆ ఐక్యత నిలిచి ఉంటుంది. గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన క్రీస్తు సువార్తను వక్రీకరించడానికి ప్రయత్నించే వారి మీద, అపోస్తలుల విశ్వాస సత్యాలను మార్చడానికి ప్రయత్నించే వారి మీద పరిశుద్ధాత్మ ప్రేరితమైన తీర్పును, కోపాన్ని పౌలు ఇక్కడ వ్యక్తం చేశాడు. దేవుని వాక్యంలో ఉన్న క్రీస్తును, సువార్తను ప్రేమిస్తూ క్రీస్తు నడిచిన మార్గంలో నడుస్తూ పాపంలో నశించిన లోకానికి శుభవార్తను క్రీస్తు ఆశించిన రీతిలో ప్రకటించే వారముగా ఉండాలి. ఆమేన్.